హాయ్ అందరికీ. ఈ వీడియో తీయడానికి ఒక రీజన్ ఉంది. ఏంటి ఈ వీడియో పెడుతుందని అస్సలు అనుకోవద్దు. ఎందుకో మీకు షేర్ చేసుకోవాలనిపించింది. ఈ కారం పొడి తినడంలో రీజన్ ఏంటంటే, మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ మా తాతకు బాగాలేనప్పుడు ఊరెళ్ళింది. అప్పుడు ఇంట్లో మాకు వంటలు చేసుకోవడం రాదు. ఏం చేయాలని మేము కారం, కొంచెం ఉప్పు, అల్లం మసాలా వేసుకొని తినేది వేడివేడి అన్నంలో. చాలా టేస్ట్ అనిపించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు నోరు బాగాలేకపోయినా, ఎప్పుడన్నా తినాలనిపించిన ఆకలైనా ఖచ్చితంగా అలా చేసుకొని తింటా. నేను మాత్రం దేనికోసం ఆలోచించను, ఆగను. కర్రీసే కావాలని అస్సలు వెయిట్ చెయ్యను. పచ్చళ్ళైనా కారపొడైనా తినడం మాకు అలవాటైపోయింది బాగా. ఎందుకంటే హాస్టల్లో చదువుకున్నప్పుడు అసలు మేము చదువుకున్న రోజుల్లో హాస్టల్లో కర్రీస్ బాగుండకపోయేది. ఎక్కువ కారపొడి పచ్చళ్ళకే ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళము. అలాంటి రోజులను ఎలా మర్చిపోతాం కదా. మేము అస్సలు మర్చిపోము. మీలో ఎంతమందికి కారం అన్నం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. టేస్ట్ వేడివేడి అన్నంలో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈరోజు నోరు బాగాలేదు, అందుకే అలా తిన్నాను. మీకు ఎవరికైనా కారం అన్నం